టీటీడీ రిజెక్ట్ చేసిన ఆ 4 ట్యాంకర్లు కాళహస్తి నుంచి మళ్ళీ టీటీడీ గోడౌన్కి తీసుకొచ్చి మాయాములు ఉపయోగించలేదు అని వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు ప్రమాణం చేయగలరా? మూడో అంశం 2015లో అప్పుడు టీటీడీకి నెయ్యి సప్లై చేస్తున్న నందిని డైరీకి సంబంధించి ఆ నెయ్యి పేరుతో విజయవాడలో డూప్లికేట్ నెయ్యి తయారు చేసి మీ ఆయంలో 12 ట్యాంకర్లని ఆ రోజు మీ ఆయంలో సప్లై చేస్తే అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంక్వైరీ చేసిన మాట వాస్తవం కాదా? అప్పుడు ఒక ప్రముఖ ఛానల్లో అతి పవిత్రంగా భావించే తిరుమల లడ్డులను నకిలీ నెయ్యితో తయారు చేస్తున్నారంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. ఆ కలియుగ దైవానికి ప్రీతిపాత్రమైన లడ్డూలను బెజవాడ నుంచి వచ్చి నకిలీ నెయ్యితో తయారు చేస్తున్నారు. ఇటీవలే బెజవాడలో భారీగా నకిలీ ఆవు నెయ్యి తయారీ రాకెట్ గుట్టనట్టయింది. బెజవాడ అడవి నెక్కలంలో నందిని పేరుతో తయారయ్యే ఆ నకిలీ నెయ్యిని శ్రీవారి ప్రసాదంలో వినియోగిస్తున్నారు. కర్ణాటకకు చెందిన అసలు నందిని బ్రాండ్ కు బదులు బెజవాడ నుంచి ఫేక్ బ్రాండ్ నెయ్యి రోజుకు 2 ట్యాంకుల వరకు సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇది మీకు అధికారం ఉంది, అబద్ధాలని నిజాల్ని అబద్ధం చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కదా అని గతాన్ని మరిచి చేత కాక ఒక దద్దమ్మ పాలనతో, ఒక అసమర్థ పాలనతో ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలన్నీ కూడా విస్మరించి హామీలు అమలు చేయలేక సంపద సృష్టించలేక ఈ విధంగా దుర్మార్గంగా మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు రేపి వైషమ్యాలు సృష్టించి ఈరోజు దేవుణ్ణి కూడా మీ రాజకీయాలకు వాడుకుంటాన్ని ఎంత దుర్మార్గం అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ లడ్డూకి సంబంధించి తెలుగుదేశం నాయకులు కానీ తెలుగుదేశం అనుకూల మీడియా కానీ చేస్తున్న ప్రకటన కానీ పత్రికల్లో వస్తున్న కథనాలు కానీ వారు ఆరోపిస్తున్న ఆరోపణలు కానీ 100% కూడా వారు చేస్తున్న కల్తీ కానీ లేకపోతే లడ్డూకి ఉపయోగించే నెయ్యి విషయంలో కానీ కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేస్తున్న సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి మొదటిగా ఆ సంస్థలకి ఈ నెయ్యిని సప్లై చేసే ఆర్డర్స్ ఇచ్చింది, టెండర్స్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. గతంలో కూడా 2015లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నందిని డైరీ నెయ్యి సప్లై చేస్తే విజయవాడలో ఒక డూప్లికేట్ నెయ్యి అంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి కాకుండా తయారు చేసి నందిని పేరుతో ఆ రోజు చంద్రబాబు నాయుడు 5000 సప్లై చేయడం జరిగింది.